పంటలకు ఎల్నినో గండం ఈసారి సగటు కన్నా తక్కువ వర్షాలే హెచ్చరిస్తున్న వాతావరణ శాఖ. జూలై చివరి దాకా నదులకు వరద ప్రవాహం కష్టమే. వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం. కరువు పరిస్థితులు ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలంటున్న శాస్త్రవేత్తలు. మరి వీళ్ళెందుకు భారీ వర్షాలను పెట్టిన మీడియాలకు కొందరు వరికి బదులు అరుతడి పంటల వైపు మళ్ళాలి. వర్షాలు పడిన తర్వాతే విత్తనాలు వేయాలి. రసాయన ఎరువులు తగ్గిస్తే మేలు. సేంద్రియ ఎరువులతో నేలల్లో తేమ పదిలం. రైతులకు వ్యవసాయ ఉద్యాన శాఖల సూచన అని చెప్పేసి కూడా పంటలకు ఎల్నినో గండం అంట. ఈసారి జూలై చివరి నెల వరకు కూడా వర్షాలు పడేటువంటి అవకాశాలు అయితే లేవు. నదులలో నీరు పాడేటువంటి అవకాశం అయితే లేదు. కాబట్టి రైతులు ఇప్పటికిప్పుడే ఉరుకులాడి వరి అయితే ఇవ్వద్దు, ఇంకా టైం ఉంది. వరికి రసాయన ఎరువులు వాడొద్దు. ఆల్రెడీ బోర్లు ఇప్పటి వరకు ఎండలు కొట్టిన ఎండికి చాలా వరకు బోర్ బావులు అయితే ఎండిపోయినాయి. కాబట్టి ఇప్పుడైతే రైతులకు సంబంధించినటువంటి వ్యవసాయ శాఖ సూచన చేస్తూ ఉంది, దయచేసి వాడకండి అని చెప్పేసి, రసాయనం కూడా వాడకండి, సేంద్రియ ఎరువులే వాడండి అని చెప్తా ఉన్నారు. జూలై ఎప్పుడైతే వర్షాలు పడతాయో అప్పుడే మీరు విత్తనాలు వేసుకోండి, లేకపోతే తడిపొడికి సంబంధించినటువంటి విత్తనాలు వేసుకోండి అని చెప్పేసి కూడా వాతావరణ శాఖ సూచిస్తూ ఉంది. బండి సంజయ్ కూడా చెప్తా ఉన్నాడు, రైతన్నలారా ఇకనైనా మారండి, ప్రకృతి వ్యవసాయం చేయండి. బండి సంజయ్ చెప్తా ఉన్నారు, రసాయన ఎరువులు తగ్గించండి, ప్రకృతి వ్యవసాయంతో కోటీశ్వరులు కావచ్చు అని చెప్పేసి కూడా వెల్లడి. అయితే నిన్న కూడా ఆయన మాట్లాడుతూ, రైతన్నలారా మీరైనా ఇకనైనా మారండి, సేంద్రియ ఎరువులే వాడండి, అడ్డమైన ఫర్టిలైజర్లు అవి వాడకండి అని చెప్పేసి. నేను దాదాపు 12 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల నుంచి నాకు ఎన్నడూ జ్వరం లేదు. మొన్న ఒక దగ్గర పాలు తాగినా ఆ పాలల్లో వచ్చే వరకు ఫుడ్ ఇన్ఫెక్షన్ అయ్యి దానివల్ల నాకు 3 రోజులు పండాల్సి వస్తుంది. నేను నరేంద్ర మోడీ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఇప్పటి వరకు అయితే నాకు జ్వరం కూడా ఏమీ లేదని చెప్పిండు. అందుకోసమే రైతన్నలారా జాగ్రత్తగా ఉండండి, సేంద్రియ వ్యవసాయాన్ని ఎంచుకోండి అని చెప్పేసి కూడా బండి సంజయ్ పత్రికలు అజ్ఞాతంలోకి వెళ్ళిండి సంజయన మీద అనేక ఆరోపణలు చేసిళ్ళు. మరి జ్వరం ఎవరికి రాదా? ఆ పత్రికలు ఉన్నటువంటి యాజమాన్యాలకు రాదేమో. కంటెంట్ కోసం ఏది పడితే అది వేసుకుంటున్నారు పత్రికలు.